హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక గట్ హెల్త్ అనే టాపిక్ గురించి మాట్లాడదాం. జనరల్గా గట్ హెల్త్ అంటే స్టమక్ యొక్క ఆరోగ్యం. సో ఈ గట్ హెల్త్ను మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే అంత హెల్తీగా ఉంటాం. జనరల్గా ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా 70% యొక్క గట్ హెల్త్లోనే ఉంటుంది. అంటే గట్ హెల్త్ బాగుంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, సపోజు మీకు స్టమక్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే మోషన్ ఇష్యూ కావచ్చు, స్టమక్ పెయిన్ కావచ్చు, ఇండైజెషన్ సిస్టమ్ కావచ్చు, ఇదంతా ఉన్నప్పుడు మనం జనరల్గా ప్రాపర్గా ఆలోచించలేము, ప్రాపర్గా ఏ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. సో అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మనకు చాలా చికాగ్గా, మెంటల్గా డిస్టర్బ్గా, స్ట్రెస్గా ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది, సో గట్ హెల్త్ అనేది కరెక్ట్ ఉంటే మనం బాగుంటాం, మనం హెల్తీగా ఉంటాం. సో అంటే ఏంది, సో కాబట్టి ఏంటంటే గట్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీని మీద ఎట్లా గట్ హెల్త్ ఇప్పుడు చూద్దాం. సపోజ్ గట్ హెల్త్ ఏముంటుంది గట్ హెల్త్లో. జనరల్గా ఏంటంటే మనం చాలా వరకు కూడా ఏం చేస్తామంటే అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటారు. సో జంక్ ఫుడ్ తిన్నప్పుడు ప్రాపర్గా డైజెషన్ కాదు. సో ప్రాపర్గా డైజెషన్ కాకుంటే మోషన్ ఫ్రీ ఉండదు. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు నైట్ భోంచేసింది తెల్లారి మనకు మోషన్లో వెళ్ళిపోవాలి. సో అంటే స్టమక్ క్లియర్ ఉండాలి. స్టమక్ క్లియర్ లేక మోషన్ ప్రాబ్లం ఉండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉండి ఉన్నట్టుంటే సో అది గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయినట్టే అనుకోవాలి. సో అయితే మరి ప్రాపర్గా ఉండాలంటే ఏం చేయాలి? గట్ హెల్త్కు ప్రాపర్గా ఉండాలంటే మనం జనరల్గా ఏంటంటే మనం బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఏంటంటే మామూలుగా మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఒక 40%, ప్రోటీన్ 30%, గుడ్ ఫ్యాట్ 30%, దాంతోపాటు ఫైబర్, ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఫైబర్ అనేది అట్లీస్ట్ మినిమం 15 grams నుంచి 50 grams వరకు ఏజ్ని బట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఫైబర్ ఏం చేస్తుంది? ఫైబర్ ఏంటంటే మన స్టమక్ యొక్క ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తుంది. అంటే దీనివల్ల ఏంది, మోషన్ ఫ్రీ అవుతుంది, మంచి డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు సపోజ్ మా దగ్గర హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ చూసినట్టుంటే ఇందులో గట్ హెల్త్కు మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో స్పెషల్లీ ఏంటంటే ఒకటి సింప్లీ ప్రోబయాటిక్ అని ఉంటుంది. ప్రోబయాటిక్స్ యూజ్ చేయాలి ఎక్కువ. ప్రోబయాటిక్ యూజ్ చేస్తే ఏంటంటే మన గట్ క్లీన్గా ఉంటుంది. తర్వాత ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మన అలో కాన్సన్ట్రేట్ ఉంటుంది. అలో కాన్సన్ట్రేట్ కూడా చాలా మంచి, అంటే స్టమక్ను అంటే చల్లగా ఉండడానికి, కడుపు చల్లగా ఉండడానికి మెయింటైన్ చేస్తారు. ఎవరికైనా సపోజ్ యాసిడిటీ వల్ల, గ్యాస్ వల్ల, వీటన్నిటి వల్ల స్టమక్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ పోవాలంటే ఇలా అలో కాన్సన్ట్రేట్ అట్లా. సో అట్లాగే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అని ఉంటుంది, అది కూడా మంచి ప్రీబయాటిక్, అది కూడా గట్ హెల్త్కి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనం గట్ హెల్త్ని అనేది ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఆరోగ్యంగా, హెల్తీగా, యాక్టివ్గా ఉంటాం. సో అలాగే ఇంకోటి ఏంటంటే జనరల్గా వాటర్ కూడా టైంకు తీసుకోవాలి, భోజనం టైం చేయాలి, నిద్ర కూడా టైంకి నిద్రపోవాలి, మార్నింగు ఎక్సర్సైజ్ చేయాలి టైంకి లేచి. సో ఈ 4 కూడా మంచి వైటల్ రోల్ అన్నట్టు గట్ హెల్త్లో కూడా. ఏమంటే మనం ఇప్పుడు సపోజ్ బయటికి వెళ్ళాము, పార్టీలు ఏదో భోంచేసి వచ్చాము, లేకుంటే ఫంక్షన్లో భోంచేసి వచ్చాము, లేదంటే రెస్టారెంట్లో భోంచేసి వచ్చాము, రాత్రి వచ్చేసరికి లేట్ అయిపోయింది, 12, 1, 2కి పడుకుంటాము. సో మార్నింగ్ టైంకి లేకుంటే నిద్ర సరిపోదు. సో డిస్టర్బెన్స్ ఉంటుంది, మోషన్ ఫ్రీ ఉండదు, సో గట్టు ప్రాబ్లం వస్తుంది. సో అట్లాగే ఏంటంటే ఎక్కువ ఈ మైదా రిలేటెడ్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. మైదా ఫుడ్ అంటే మైదా పిండితో చేసేటువంటి ఫుడ్స్ను బాగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ మనకు ఎక్కడ పోయినా అదే దొరుకుతుంది, దాన్ని మాత్రం అవాయిడ్ చేయాలి. తర్వాత ఎక్కువ హై కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు. మనం ఎక్కడ పోయినా కానీ ఎక్కువ హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ దొరుకుతాయి. ఈజీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి.
ఈజీ డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏముంటుంది, మామూలుగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇట్లాంటివన్నీ ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అంటే తొందరగా డైజెస్ట్ కావడానికి, అంటే ఎక్కువ టైం తీసుకొని డైజెస్ట్ కాకుండా ఉంటే స్టమక్ ప్రాబ్లమ్ వస్తాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలంటే కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఫైబర్ ఉండాలి మంచిగా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మంచి ఫైబర్ ఉండాలి. ఫైబర్ ఉంటే ఏంటంటే మంచి గట్ హెల్త్ అనేది సెక్యూర్గా ఉంటుంది. సో గట్ హెల్త్ బాగుంటే మంచి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగుంటే మంచి హెల్త్ వస్తుంది. ఏమంటే మన గట్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఇప్పుడు సపోజ్ గుడ్ బ్యాక్టీరియా పర్సంటేజే గట్లో ఎక్కువ ఉందనుకో, సో స్టమక్ అనేది ఎఫెక్ట్ అయ్యి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సపోజ్ గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందనుకో, సో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో దీనికోసము మా దగ్గర సింప్లీ ప్రోబయోటిక్ అని ఉంటుంది. అంటే ఒక సాచెట్ మనం మేము జనరల్ ఏంటంటే అప్రెస్ తీసుకుంటాము, రోజు మార్నింగ్ అప్రెస్లో వేసుకొని తాగుతాము. సో దానివల్ల ఏంటంటే గట్ హెల్త్ అనేది చాలా నీట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. అందులో 2 crores ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా జనరేట్ అవుతుంది. ఒక సాచెట్ ఒక 150 ml వాటర్లో వేసుకొని తాగినట్టుంటే, సో దానివల్ల ఏమవుతుందంటే స్టమక్లో ఉన్నటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. సో స్టమక్ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. సో ఈ రకంగా మనము అంటే మన హెల్త్ను మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకోటి వాటర్ చెప్పాను. వాటర్ కూడా ఏంటంటే ఈ వాటర్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎట్లా అంటే సో వాటర్ సరైనటువంటి వాటర్ తాగలేదనుకోండి, మీకు అంటే గట్ అనేది క్లీన్ కాదు. వాటర్ లేవు కదా, మీరు ఫుడ్ బాగా తింటున్నారు, వాటర్ తాగట్లేదు, అది అంతా ఎట్లా డైజెస్టివ్ సిస్టమ్ అంత ప్రాసెస్ కాదు కదా. సో దానికి వాటర్ ఎక్కువ ఉంటే ఈజీగా అది ప్రాసెస్ అయిపోయి సో మంచిగా మోషన్ అనేది ఫ్రీ ఉంటుంది. తర్వాత వాటర్ కూడా ఏంటంటే ఎట్లా తీసుకోవాలి, ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి మంచిగా, సఫిషియెంట్గా మీకు సరిపోయాన్ని. తర్వాత నిద్ర కూడా టైంకి నిద్రపోవాలి. అంటే మంచిగా 8 hours తగ్గకుండా నిద్రపోవాలి. సో వాకింగ్ చేసుకోవాలి. ఇట్లా వీటన్నిటిని బట్టి కూడా గట్ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి గట్ హెల్త్ను జాగ్రత్తగా మెయింటైన్ చేయండి, మంచిగా చెప్పినట్టు మెయింటైన్ చేయండి. ఇలా అంటే మనం మాట్లాడుకున్నట్టు మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. చాలామందికి తెలియకపోవచ్చు, చాలామంది వాటర్ తీసుకోరు, టైంకి నిద్రపోరు, వాకింగ్ ఎక్సర్సైజ్ అట్లాంటివి చేయరు. తర్వాత ఈ ఫైబర్ తీసుకోరు. ఫైబర్ ఎక్కువ ఎందులో ఉంటుంది, ఫ్రూట్స్లలో ఉంటుంది. అంటే తొక్క తీయగలిగే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఫైబర్ ఉంటుంది, వెజిటేబుల్లో ఉంటుంది. సో ఇవి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచిగా ఉంటారు. థ్యాంక్ యూ.